హలో ఎవ్రీవన్, హౌ ఐ బికమ్ ఏ నెయిల్ ఆర్టిస్ట్ అనేది ఒక జర్నీ వీడియో చేద్దాం అనుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 1 వీక్ జర్నీ నాది. డే 1 నుంచి డే 7 వరకు, ఐ మీన్ 6-7 డేస్ కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేస్తూ టీమ్మేట్స్తో చాలా బాగా నేర్చుకున్నాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నాకు చాలా ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు. ఇక్కడ నార్మల్గా మనం బోల్డ్ బీ అండ్ నెక్స్ట్ అలానే షీల్స్, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి దీంట్లో ఉంటూనే ఉంటాయి. ప్రజెంట్ ట్రెండింగ్ అయితే బోల్డ్ బీ అండ్ షీల్స్ ఉన్నాయి ప్రజెంట్. సో ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడ చూసుకున్న ఇవే ప్రొడక్ట్స్ ఉంటాయి లెర్నింగ్లో. సో మేము యూజ్ చేస్తున్నాం ఇక్కడ అవే. ఫస్ట్ మాకు నెయిల్ థియరీ, నెయిల్ అనాటమీ ఇవన్నీ చెప్పారు. ఎందుకంటే నెయిల్స్లో మనకి నెయిల్స్ ఎలా గ్రోత్ అవుతాయి అండ్ షేప్స్ ఏంటి, నెయిల్ షేప్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో నెయిల్ అనాటమీ అండ్ నెయిల్ థియరీ వస్తే మనకి నెక్స్ట్ నెయిల్ మ్యానిక్యూర్ ఒకటి జరుగుతుంది. సో నెయిల్ మ్యానిక్యూర్ అనేది ఫస్ట్ స్టెప్, అది చాలా ఇంపార్టెంట్ మనకి ఈ నెయిల్ టెక్నీషియన్స్లో. సో అది అయిన తర్వాత మాకు ఫస్ట్ నేర్పించారు జెల్ పాలిష్. జెల్ పాలిష్ అనేది కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, ఐ మీన్ ఫస్ట్ టైం వినే వాళ్ళకి. బట్ అది చాలా బేసిక్ అనమాట. అది వస్తేనే మీకు నెయిల్ ఆర్ట్స్ కానీ, లేకపోతే నెయిల్ పాలిష్ అప్లయింగ్ కానీ, లేకపోతే టెక్నిక్స్ అన్నీ తెలిసేవి జెల్ పాలిష్లోనే. సో జెల్ పాలిష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది అయిన తర్వాత మాకు టెంపరరీ ఎక్స్టెన్షన్స్ చెప్పారు, అండ్ టిప్ బాండ్ ఎక్స్టెన్షన్ చెప్పారు, అండ్ పాలిజెల్ ఎక్స్టెన్షన్స్. సో 3 టైప్స్ ఆఫ్ టెంపరరీస్ వస్తాయి. సో దాంట్లో వచ్చేసి మీకు టెంపరరీ ఎక్స్టెన్షన్స్, టిప్ బాండ్ ఎక్స్టెన్షన్స్, అండ్ నెక్స్ట్ అలానే పాలిజెల్ ఎక్స్టెన్షన్స్, ఇవన్నీ టెంపరరీనే. మీకు పర్మనెంట్లో 2 టైప్స్ ఆఫ్ వస్తాయి. ఒకటి వచ్చేసి యాక్రిలిక్ వస్తుంది, అండ్ నెక్స్ట్ అలానే బిల్డర్ జెల్ అని ఉంటుంది. బిల్డర్ జెల్ ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీ, అండ్ దాంట్లో ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ ఫాలో అవుతే మీకు చాలా ఈజీ అది అప్లై చేయడంలో. బట్ వైల్ కంపేర్ టు యాక్రిలిక్, బిల్డర్ జెల్ చాలా కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు. లైక్ మనం అప్లై చేసేదాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే. బిల్డర్ జెల్ కన్నా యాక్రిలిక్ చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ రోజులు కూడా స్టే ఉంటుంది. సో మాకు క్లాసెస్ చెప్పినప్పుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఈయన ప్రొఫైల్ తెలిసే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్, హర్షిత్ అని. సో హర్షిత్ నెయిల్ ఆర్టిస్ట్ అని ఉంటుంది. మీరు ఎవరైనా సర్చ్ చేయాలి అండ్ నెక్స్ట్ అలా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు ఆ ప్రొఫైల్లోకి వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు. మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఆర్ ఎల్స్ మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా కూడా మీకు డీటెయిల్గా నేను చెప్తాను. సో మాకు ఇప్పుడు టెంపరరీ ఎక్స్టెన్షన్స్ జరిగాయి. సో నా నెయిల్స్కి మీరు అక్కడ చూడొచ్చు 1-on-1 ప్రాక్టీస్ అయితే జరుగుతుంది. ఎందుకంటే మాకు క్లాస్ జరిగిన తర్వాత ఒకరి హ్యాండ్ మీద కానీ, లేకపోతే నార్మల్గా నెయిల్ స్టిక్స్ ఉంటాయి దాని మీద చేసి చూపిస్తారు. తర్వాత మేము ఇలా ఫ్రెండ్స్ హ్యాండ్స్ మీద ప్రాక్టీస్ చేయాలి. సో నాకైతే చాలా ఈజీగా అనిపించింది. ఫస్ట్ థింగ్ నేను అనుకున్న 1 వీక్లో ఇట్స్ ఇంపాసిబుల్ అని. బట్ నిజంగా నేర్చుకోవాలి అని ఉంటే వాళ్ళు చెప్పే టెక్నిక్స్ ఫాలో అయ్యి మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ అండ్ మనం మైండ్ ఇక్కడ పెట్టి నేర్చుకుంటే మాత్రం చాలా బాగా ఈజీగా నేర్చుకోవచ్చు. సో నెయిల్స్కి ఏది సెట్ అవుతుంది ఏంటి ఇవన్నీ చూసుకుంటే చాలు. అండ్ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ వస్తాయని అనుకుంటారు. బట్ మా టీంలో ఇద్దరికి అసలు ఈ ఫీల్డ్తోనే సంబంధం లేదు. వాళ్ళు కంప్లీట్ ఐటీ సెక్టర్, బట్ అయినా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్తో వచ్చి నేర్చుకున్నారు కూడా. సో వాళ్ళకి కూడా చాలా బాగా వచ్చింది. 1 వీక్లో చాలా బాగా చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తే నేను సైజెస్ అవి చూస్ చేసుకొని ఆమెకి నెయిల్ ఎక్స్టెన్షన్స్ టెంపరరీ ఎక్స్టెన్షన్స్ చూస్తున్నాను చూడండి. 401 గ్లూ అని ఒకటి ఉంటుంది. సో దాంతో స్టిక్ ఆన్ చేయొచ్చు. ఇవన్నీ ఎందుకు మీకు 1 by 1 పెట్టాను అంటే, ఫస్ట్ మీకు నెయిల్ థియరీ, నెయిల్ అనాటమీ ఉంటుంది. అవి అయిన తర్వాత మీకు జెల్ పాలిషింగ్ అవన్నీ అప్లయింగ్ ఉంటుంది. తర్వాత నెయిల్ ఎక్స్టెన్షన్స్ టెంపరరీ వస్తేనే మీకు పర్మనెంట్ చేయడానికి బాగుంటుంది. ఈ టెంపరరీ ఎక్స్టెన్షన్స్ చేసిన తర్వాత టిప్ బాండ్ ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మీకు ఫేక్ నెయిల్స్ పెట్టి బఫింగ్ చేయడం నేర్పిస్తారు. ఆ బఫింగ్ అనేది మీరు కరెక్ట్గా మెర్జ్ చేయగలిగితే, ఐ మీన్ మన ఒరిజినల్ నెయిల్ అండ్ అక్కడ ఫేక్ నెయిల్ కలిపి మనం గ్లూతో అంటించాల్సి వస్తుంది. అప్పుడు ఏదైతే మనం బఫింగ్ చేసి మెర్జ్ చేయగలుగుతామో అప్పుడు మనకి నెయిల్ ఎక్స్టెన్షన్స్ వచ్చినట్టు. సో ఫస్ట్ మీరు అది బాగా కనిపెట్టుకోవాలి అండ్ మీరు బాగా చేయగలగాలి, అప్పుడే మీకు వచ్చినట్టు. మేమైతే ఫస్ట్ 1 or 2 డేస్ కూడా అదే ప్రాక్టీసింగ్లో ఉన్నాం. సో ఎట్ లాస్ట్ మాకైతే ఎక్స్టెన్షన్స్ చాలా బాగా జరిగాయి. అండ్ ఇది వచ్చేసి బోల్ట్ బీ సెట్.
సో టోటల్ మీకు 60 కలర్స్ ఉంటాయి. షిల్స్లో కూడా సేమ్ ఉంటుంది. ఇది మీరు షిల్స్ తీసుకున్నట్లయితే 60 కలర్స్కి మీకు 5 కలర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అని అంటారు, 5 ఫ్రీ ప్రొడక్ట్స్. బట్ ఆ 5 ఏంటి అంటే టాప్ కోట్, బేస్ కోట్, ప్రైమర్, డిహైడ్రేటర్ అండ్ మ్యాట్ లుక్ ఫినిషింగ్ కోట్. సో ఇలా 5 ప్రొడక్ట్స్ అనేది వస్తూ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. సో షిల్స్ ఆర్ బోల్డ్ బీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఈ ఫీల్డ్కి కొత్త అనుకునే వాళ్ళైతే మీరు నేర్చుకున్న వాళ్ళ దగ్గరే మీరు ఎక్కడైతే నేర్చుకుంటున్నారో అక్కడే మీరు మొత్తం A to Z కనుక్కొని మీరు అన్నీ అక్కడే నేర్చుకోండి క్లాసెస్లో, అది మీకు ఈజీ ఉంటుంది. ఇక్కడ నెయిల్ పాలిషెస్ అన్నీ చూపిస్తున్నాను చూడండి, మళ్ళీ మీరు డౌట్ ఉండద్దు అని. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఇవి చూస్తే మీకు వెంటనే ఇవన్నీ నేను ఒక క్లాస్లో ఒక వీడియోలో చూశాను అని మీకు తెలియాలని ఇవన్నీ పెడుతున్నాను. అండ్ పాలిజెల్ టిప్స్ అని చెప్పాను కదా, ఇవి ఇక్కడి నుంచి బఫింగ్ అన్నీ తెలుస్తాయి. టెంపరీ ఎక్స్టెన్షన్స్ అయిపోయాయి. సో ఇప్పుడు మాకు వచ్చేసి టిప్ బాండ్ అండ్ పాలిజెల్కి చెప్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మాకు ఫేక్ నెయిల్ అండ్ ఒరిజినల్ నెయిల్ మెర్జ్ చేసే టైం. సో ఇది బఫింగ్ అనేది చాలా ఫస్ట్ డే అయితే అసలు మాకు ఆ సాఫ్ట్ బఫర్ హార్డ్ బఫర్ పట్టుకోవడం కూడా వచ్చేది కాదు. బట్ లాస్ట్ డే మాకు ఎప్పుడైతే మళ్ళీ డెమో చూపించమని అడిగారు సార్, మేము చాలా ఫాస్ట్గా చేసామండి. బఫర్ ఎంత నీట్గా పట్టుకుని ఫైలింగ్ చేస్తుంటే మాకే అనిపించింది అసలు ఫస్ట్ డే మాకు ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు. ఇప్పుడు చూడండి మేమే చేయగలుగుతున్నామని అంత మంచి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అంత బాగా క్లాసెస్ కూడా చెప్పారు. అండ్ అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే క్లాస్ వచ్చేసి యాక్రిలిక్. సో ఇక్కడ యాక్రిలిక్ క్లాస్ జరుగుతుంది. నాకైతే బిల్డర్ జెల్తో కంపేర్ చేస్తే యాక్రిలిక్కే బాగుంది. సో ఇక్కడ నేను బఫింగ్ అండ్ యాక్రిలిక్ ప్రాక్టీస్ చేస్తున్నాను నా ఫేక్ నెయిల్స్ మీద, చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా నా కోర్స్ జర్నీ. యాక్రిలిక్ అయిన తర్వాత బిల్డర్ జెల్, సో ఇవన్నీ అయిపోతే మాకు నెయిల్ ఎక్స్టెన్షన్స్ అయిపోయిన తర్వాత నెయిల్ ఆర్ట్స్ క్లాస్ కూడా జరిగింది. నెయిల్ ఆర్ట్స్ వచ్చేసి మీకు 2 days క్లాస్ జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ 4 days మీకు థియరీ అండ్ నెక్స్ట్ అలానే టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవన్నీ చెప్తారు, ఎక్స్టెన్షన్స్ చెప్తారు. లాస్ట్ 2 days ఓన్లీ నెయిల్ ఆర్ట్స్ మీద ఫోకస్ చేయాలి. నెయిల్ ఆర్ట్స్ ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క టెక్నిక్ చెప్పి మనకి ఒక్కొక్క డిజైన్ చెప్తారు. తర్వాత నేర్చుకునేది అండ్ ప్రాక్టీస్ చేసేది మీ హ్యాండ్లో ఉంటుంది. మాకు నెయిల్ ఆర్ట్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ చెప్పారు. క్రోమ్ ఆర్ట్, యాక్రిలిక్, ఫ్రెంచ్ నెయిల్స్, ఫ్రెంచ్ విత్ స్టోన్, ఫ్రెంచ్ విత్ ఓమ్బ్రే, నెక్స్ట్ అలానే స్పైడర్ జెల్, ఇంకా పాండా ఆర్ట్, స్నేక్ ఆర్ట్ అండ్ నెక్స్ట్ అలానే క్యాట్ ఐ ఆర్ట్ అని ఒకటి ఉంటుంది. సో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ అయితే ఉన్నాయి. క్రోమ్ ఆర్ట్, నియాన్ ఆర్ట్ అండ్ నెక్స్ట్ అలానే బబుల్ ఆర్ట్, వాటర్ విత్ బబుల్స్, బబుల్ జెల్, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను, నాకు కొన్ని గుర్తున్నాయి. సో టోటల్ మాకు 20 types ఆఫ్ ఆర్ట్స్ అయితే చెప్పారు. అండ్ ఫస్ట్ ఈ టెక్నిక్స్తో ఈ ఆర్ట్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ ఆర్ట్స్ కూడా వచ్చేస్తే చాలా ఈజీ మీకు. అండ్ క్రాకెడ్ జెల్ అని ఇప్పుడు చూడండి, ఫస్ట్ అక్కడ గోల్డ్ కలర్లో ఉంది క్రోమ్ ఆర్ట్. ఆ క్రోమ్ ఆర్ట్ అనేది చాలా ఈజీ. అండ్ పక్కన ఉన్నది క్రాకెడ్ జెల్ అనేది ఒక నెయిల్ పాలిష్ కింద ఉంటుంది మీకు. అది వేసి మీరు యూవీ ల్యాంప్లో పెడితే ఆటోమేటిక్గా అదే క్రాక్ అయిపోతుంది, ఒక డిజైన్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు టెక్నిక్స్, మీకు నేను చెప్పేది దానికన్నా ఒకవేళ మీరు రియల్గా నేర్చుకునే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇవి కావాలంటే నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తాను, ఒక్కొక్కటి ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. సో నెక్స్ట్ వీడియోస్లో అవి పోస్ట్ చేస్తాను. సో ఇది క్రోమ్ ఆర్ట్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి క్రాకెడ్ జెల్. అవి నేను చేశాను అనమాట, నేను సిల్వర్ చేశాను క్రోమ్ ఆర్ట్లో. అండ్ క్రాకెడ్ జెల్ వచ్చేసి రెడ్ తీసుకున్నాం బాగా కనిపిస్తుంది అని. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తుంది స్పైడర్ జెల్ ఆర్ట్. స్పైడర్ జెల్లో మీకు 2 types ఆఫ్ స్పైడర్ జెల్ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్. సో వైట్ మీద నేను బ్లాక్ వేస్తున్నాను ఎందుకంటే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ నాకు ఫస్ట్ టైం కదా ఇది రొటేట్ చేయడం, నాకు అంత రాలేదు. బట్ సెకండ్ టైం ప్రాక్టీస్ చేసేసరికి నీట్గా వచ్చింది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, సో అలా వాళ్ళు చెప్పింది మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి నీట్గా ఉంటుంది. అండ్ Day 5 ఇది. Day 6 మాకు ఆర్ట్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. అండ్ లాస్ట్ డే మాకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్ ఇచ్చే రోజు సర్టిఫికేట్ వస్తుందని హ్యాపీనెస్ ఉంది. కోర్స్ అంతా నేర్చుకున్నామని చాలా హ్యాపీగా ఉన్నాం. బట్ టీమ్మేట్స్ విడిపోతున్నామని చాలా బాధ అనిపించింది.
ఒకటి చెప్తాను, ఫ్రెండ్షిప్లో ఎంత లాంగ్ జర్నీ ఉంది అనేది పక్కన పెడితే తక్కువ టైంలో కూడా చాలామంది క్లోజ్ అవుతూ ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ ఉన్నారు దీంట్లో, ఈ టీంలో నాకు చాలా క్లోజ్ అయిపోయాం 6 డేస్లోనే. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా చెప్తాను. సో ఇవైతే నేను చేసిన ఆర్ట్స్, ఇవి నెయిల్ ఆర్ట్స్, నియాన్, స్పైడర్, క్రోమ్, ఓమ్బ్రే, నెక్స్ట్ క్రోమ్ ఆర్ట్, ఇది ఫ్రెంచ్ విత్ స్టోన్ అండ్ 5D జెల్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి అక్కడ. నాకైతే ఇంకా లాస్ట్ ఎండింగ్ మూమెంట్ కదా, సో 5th 6 డేస్. సో ఆ డేస్లో నేను సార్ని అన్నాను, ఎలాగో పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా హ్యాండ్కి, సో నేను ఫ్రెంచ్ నెయిల్స్ చేయించుకుంటున్నాను. ఇదైతే నాకు ఫ్రెంచ్ నెయిల్స్ వచ్చేసి మీకు 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఉంటుంది. పాలిజెల్తో అప్లై చేసి తర్వాత ఫ్రెంచ్ ఆర్ట్ వేస్తాం కాబట్టి, సో 1 వీక్ to 10 డేస్ అయితే కంపల్సరీ ఉంటుంది. అది మీరు వాటర్లో పెట్టే విధానం బట్టి, అంటే ఎక్కువ ఆడితే 1 వీక్లోనే పోతుంది. అదే కొంచెం మెయింటైన్ చేస్తే ఒక 10 డేస్ వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. అదే ఆర్ట్స్ గురించి చెప్తున్నా. అదే మీకు నెయిల్స్ అయితే ఆల్మోస్ట్ 1.5 month పక్కా ఉంటుంది. నాకు ఫ్రెంచ్ నెయిల్స్ అంటే చాలా పిచ్చి ఫస్ట్ నుంచి కూడా, సో అదే చేయించుకుంటున్నాను ఎండ్ ఆఫ్ ది డే. సో టోటల్లీ మాకైతే నెయిల్ ఆర్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఫైనల్లీ సర్టిఫైజేషన్. ఇది తిను మా సార్తో మాకు ఒక సెల్ఫీస్ కూడా ఉండాలి కదా మెమొరీస్కి. సో నా సర్టిఫికేట్ అయితే ఇది. బట్ ఒక్కటి ఏంటంటే తర్వాత నేను మళ్ళీ సర్టిఫికేట్లో మార్చడం జరిగింది నా పిక్. సో ఎలా అనిపించింది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.